ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితం అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా సరే మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలు ఉంటే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనపడుతోంది మీకు. ఇక ప్రాణ స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతోంది, లేదా ప్రాణ స్నేహితులని ఆదుకోవడం కోసం మీరు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి, సమయస్ఫూర్తిగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, శాంతంగా మాట్లాడాలి. లేకపోతే అనవసరమైన గొడవలు, మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడము, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వివాదాలు, లేదా తల్లిదండ్రులతోటి వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట సమస్యలకి గురయ్యే అవకాశాలు కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేయకండి, లేదా ఎవరితోటైనా సరే తోడుగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. గొప్పలకి పోకండి. నిరాడంబరంగా ఉండండి. దుబారా ఖర్చులు చేయకండి. ఈ వారం అంతా ధన నష్టం ఎక్కువ కనపడుతోంది.